వివేక హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వైఎస్ సునీత కోరింది. దీంతో 2 వారాల సమయం కోరింది సీబీఐ. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. వివేక హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తును సీబీఐకు ఇవ్వాలని వైఎస్ సునీత కోరింది. దీంతో 2 వారాల సమయం కోరింది సీబీఐ. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. వివేక హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వైఎస్ సునీత కోరింది. దీంతో 2 వారాల సమయం కోరింది సీబీఐ. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. రైట్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వైఎస్ వివేక హత్య కేసులో తదుపరి విచారణ దర్యాప్తుకు సిబిఐకి ఆదేశించాలని చెప్పి కూడా హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసింది వైఎస్ కూతురు సునీతారెడ్డి. అయితే తదుపరి వ్యవహారం సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ యొక్క సునీతారెడ్డి పిటిషన్ ను విచారించాలని చెప్పి కూడా సిబిఐ సంబంధించిన కోర్టు ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా సిబిఐని అడిగితే సిబిఐ 2 వారాల పాటు ఈ యొక్క గడువు కోరింది. అయితే దీంతో 25వ తేదీ లోపు దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. అయితే ఇందులో పలువురు పాత్రపైన సందేహాలపై తదుపరి విచారణ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా సునీత ఒక పిటిషన్ లో కూడా పేర్కొంది. అయితే సిబిఐ కోర్టు ఉత్తర్వును రద్దు చేసి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సందేహాస్పదంగా ఉన్న కోణాలన్నింటినీ కూడా దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా నేడు తెలంగాణ హైకోర్టులో యొక్క దీనిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో సిబిఐకి సంబంధించి మాత్రము 2 వారాల పాటు దీనికి సంబంధించి గడువు కోరింది. అయితే ఏటూగా ఉన్న సునీల్ సోదరుడు కిరణ్ యాదవ్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషించి ఇందులో వారి పాత్ర పైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇంకో పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిబిఐ మాత్రం 2 వారాల గడువు కావాలని చెప్పి కూడా అడిగింది. రైట్, థ్యాంక్ యూ పవన్.